ప్రియా నువ్వు ముందు లోపలికి కూర్చోవే. ఏం లేదు, పిల్లలిద్దరిని డ్రైవర్తో పాటు ఇంటికి పంపిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోవే. ఏంటక్క భయం భయంగా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నేనే ఫోన్ చేస్తాను. తర్వాత రాఘవనితో సరిగ్గా మాట్లాడట్లేదు, ఫోన్ చేయట్లేదు అని బాధపడుతున్నావు కదా, దానికి కారణం అతను కాదు. అది వదిలే, తన గురించి మాట్లాడుకో. తను చాలా మంచివాడు, తనకి ఏ పాపం తెలీదు. తన్ని పట్టి పీడిస్తున్నారే ముగ్గురు, వాళ్లే కారణం. ఏంటి? నేను కాక ఇంకా ముగ్గురున్నారా వాడికి? ఆహాహా, తను కాదు, వాళ్లే తను పట్టుకున్నారు. అక్క కన్ఫ్యూజ్ చేయకు. చూడు, ఇవాళ తన దర్గాకు తీసుకెళ్తున్నావు, సమస్యలన్నీ సర్దుకుపోతాయి. దర్గాకా? అబ్బా నువ్వు గుచ్చి క్వశ్చన్ లేకు, 2 days టైం ఇవ్వు, అన్నిటిని సాల్వ్ చేసి నేనే నీకు ఫోన్ చేస్తాను. సరే. పిల్లలు అక్కడికి చేరగానే వెంటనే ఫోన్ చేయవే. ఇందులో నా తప్పేమీ లేదుగా? మనసులో ఏం పెట్టుకోకు, పిల్లలు చేరగానే ఫోన్ చేయి. రాఘవన్ అడిగానని చెప్పు. సరే సరే, ఫోన్ పెట్టేస్తున్నా. రాత్రి నుంచి కాలు మడతెట్టి నీళ్ళకి పోయి కూర్చున్నా, గడుపు గడపుడుగా ఉంది. బాత్రూమ్ తల్లి వెని కూడా చూడు, చంపేస్తాను నిన్ను. చిన్నోడైతే బాత్రూమ్కి వెళ్ళాలన్నా నన్ను మర్యాదగా పిలుస్తాడు, నువ్వేంట్రా చంపేస్తానని కసురుతున్నా. దెయ్యమమ్మా, భయంగా ఉందమ్మా. నీకు మెల్లగా పిలవటం రాదా? అయ్యో సారీ అండి, క్షమించండి. పెద్దవాళ్ళు మీరు ఇలా భయపడుతూ కూర్చుంటే రాఘవన్ దర్గాకు తీసుకెళ్తే ఎవరో వదిలేస్తారు. రండి. ఏంటి రాఘవన్నా? నా వల్ల కాదు. అయ్యో, నా బిడ్డకి ఎలాగైనా దెయ్యాన్ని వదిలించాలి, నేను వస్తాను. కాము, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? వాడు వాడిలా ఉన్నాడా లేక దానిలా ఉన్నాడా? నేను ఒక్కదాన్ని చూడడానికి ధైర్యం ఎక్కడుంది? ముగ్గురం కలిసి వెళ్ళి చూద్దాం రండి. నువ్వు ఇరికించడంలో తిట్టవే, రారా వెళ్ళి చూడండి. ఆంజనేయ అద్దగం దుప్పటి ఇక్కడే పెట్టి రారా. దర్గాకని తెలిస్తే వస్తాడా రాడా? పిలవండి, మీరే పిలవండి. రాఘవా, రాఘవా. ఏంటి రాగాలు? గట్టిగా పిలవండి. వచ్చాడు. మా నేను భయపడతానని తెలుసు కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసు? రే వీడు భయపడతాడట. అమ్మా ఏంటిది, నువ్వు అనే విభూతి రాసుకొని ఉన్నారు? అది అన్నయ్య రాత్రి దేన్నో చూసి భయపడ్డాడట. దేని చూసి భయపడ్డాడు? అదేం లేదు చంటబ్బాయ్, వీడికి ఒంట్లో బాగలేదు, అందుకే దర్గాకి తీసుకెళ్లి మందిరిద్దాం అనుకుంటున్నాం. నువ్వు వస్తావా? వద్దులే. లేదమ్మా, నేను వస్తానమ్మా. నా ఒళ్ళంతా పులిసిపోయింది, ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టు. విన్నావట, వీడిని 10 మంది కలిసి కొట్టినట్టుందట. ఉంటుంది. రా బంగారా, రా నాన్న. పదండి, బండి తీ. దేవుడా, ఎలాగైనా నన్ను కాపా. ఏంటి గుళ్ళో ప్రదక్షిణం చేస్తున్నట్టు చేస్తున్నాడు? పదండి. మీరు వెళ్తుండండి, నేను పూజ సామాన్ తీసుకొస్తాను. రా నాన్న, స్వామికి దండం పెట్టుకుందాం. రా దండం పెట్టుకో. లోపలికి రా నాన్న, రా. ఏంటో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు, నాకు భయంగా ఉందిరా. అయ్యో, అన్ని నేను చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు. రానా. అయ్యయ్యో, ఒరే బండోడా, నువ్వేంట్రా ఇంట్లో బెడ్రూమ్ లో చాపేసి పడుకున్నట్టుగా రోడ్డు మీద పడుకుంటావు? వదులంటున్నాను. స్వామి ఎలాగైనా నా బిడ్డని కాపాడండి స్వామి. ఇప్పుడేం చేస్తాడో?
రమ్మంటున్నాను కదా. నేను రాను. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا إله إلا الله محمد رسول الله أعوذ بكلمات الله التامات من الرحيم لا إله إلا الله محمد رسول శైతాన్, భయపడి పారిపోయావా? నిన్నెక్కడ ఎలా ఎప్పుడు పట్టుకోవాలో నాకు తెలుసు. స్వామి ఏమైంది భాయ్? శైతాన్ భయంతో పారిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? నేను చెప్పినట్టు చేయండి. సరే సరే సరే. ఏంటి భయపడ్డావా? వైర్ లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది. నేనేదో అనుకుని భయపడ్డాను.